చిన్నప్పటి నుంచి ఈ రోడ్లో రావాలంటేనే నైట్ పూట పడిపోయేవి. ఈ రోడ్లో వీడియో తీయాలంటే కష్టమే కాస్త, అందుకని మనం ఆడికి వెళ్ళాకైతే వీడియో కంటిన్యూ చేద్దాం. అసలు మ్యాటర్ ఏంటంటే, ముందుగా మనం పొద్దున్నే లేచి గుడికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇంకా గుడికి అయితే వెళ్ళి ఈ రోజు మన డైలీ రొటీన్ అయితే చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే చూసాను. ముందుగా మనం అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్ళాలి కాబట్టి ఇంకా పొద్దున్నే లేచి స్టార్ట్ అయిపోయాయి అనమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు నాకు హాలిడే కాబట్టి ఇంటి దగ్గర ఓ పని అయితే ఉంది, అది కూడా ఎలా చేసాం అనేది చూద్దాం. ఇంకా ఇవాళ సండే కాబట్టి కాలేజీకి కూడా వెళ్ళలేదన్నమాట. ఇప్పుడే మా అమ్మమ్మ స్వామిని ఎక్కించుకొచ్చి మన పాతిళ్ళు అయితే క్లీన్ చేయబోతున్నాం రెంట్కి ఇవ్వడానికి. ఇంకా వెళ్ళి మా అమ్మమ్మని ఎక్కించుకొని ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. చిన్నప్పటి నుంచి ఈ రోడ్ ఇట్టానే గుంటలుగా అయితే ఉందన్నమాట. అసలు చిన్నప్పటి నుంచి ఈ రోడ్లో రావాలంటేనే నైట్ పూట పడిపోయేవి. మరి ముద్ర పూట అంటావా, ఇంకా అట్లా అరకు వ్యాలీలో ట్రిప్ వెళ్ళినట్టే. సరే, ఇంకా మా అమ్మమ్మ స్వామి అక్కడ గుడి దగ్గర మన కోసం వెయిట్ చేస్తుందట. ఆమెను ఎక్కించుకొని అయితే ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇంకా లేట్ లేకుండా మా అమ్మమ్మ కూడా వచ్చింది కాబట్టి వెంటనే బండి ఎక్కించుకొని ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోదాం. ఏంటి మా ఎక్కు ఎక్కు చిన్నగా ఎక్కు మళ్ళీ. ఇంకా మా అమ్మమ్మని స్వామిని అయితే తీసుకొని వెళ్ళిపోదాం. అక్కడ కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళి అదంతా క్లీన్ చేసి మిగతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. మా ఎప్పటి నుంచి మా ఇట్లా ఉంటున్నాయి. నా చిన్నప్పటి నుంచి కూడా ఇయే రోడ్లుగా మా అసలు రోడ్డు చూడండి. ఇటైతే కొంచెం పర్లేదు, ఆ ముందుకు వెళ్ళాక అసలు మామూలుగా ఉండదు అనమాట. ఇంకా గుర్రం మీద సవారీ చేసినట్టుండి ఈ రోడ్లలో బండి నడపాలంటే. అబ్బో, ఈ బురద రోజులకే వచ్చి పడతామని. ఇప్పుడు ఈ రోడ్లో వీడియో తీయాలంటే కష్టమే కాస్త, అందుకని మనం ఆడికి వెళ్ళాకైతే వీడియో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడే రోడ్ అయితే దాటిచ్చేసేసాను అనమాట. అసలు ఈరోజు ఏంటో ఫుల్ ట్రెక్కింగ్ ఎపిసోడ్ లాగా ఉంది. ఒకవైపు ఏమో రోడ్లు, ఒకవైపు ఏమో ఈ బురద. చెప్తున్నారుగా, ఇదే మన రెండో ఇల్లు అనమాట. ఇక్కడ చూసేది నీళ్ళు అయితే అసలు మామూలుగా లేవు. అసలు చాలా నెలల తర్వాత వచ్చాను కాబట్టి అసలు ఫుల్ బ్యాక్ సైడ్ ఎటు వెళ్తానికి లేవన్నమాట నీళ్ళు. మోంతా తుఫాన్ వల్ల మా పాలెం ఇలా అయిపోయింది అసలు ఏంటో కానీ. మా అమ్మమ్మ నా బండి దెబ్బకు ఒక పక్కకైతే వెళ్ళిపోయింది రాలేక. ఇంక నేనైతే బండి వేసుకుని అనుకుంటా వచ్చిన కొన్ని చపారీ స్కిల్స్తో అసలు తిప్పుకొని వచ్చేసాను. అది మా అమ్మమ్మ ఊరంతా తిరిగి పడుతుంది కదా, వైట్ సైడ్ హౌస్లో నుంచి ఆ దారిలోకి వెనక్కి వస్తుంది. చూపిస్తాను ఉండండి ఒక్క నిమిషం. అసలు ఫుల్ చాలా మారిపోయింది. మోంతా తుఫాన్ రాకముందు అసలు మామూలుగా ఉండేది. అసలు ఇటు రోడ్లు ఉండాలి కానీ మట్టి రోడ్డే. చాలా దారుణంగా అయితే అయిపోయింది. అసలు వాసన కంపు కొడుతుంది. అసలు లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. తోట శైలజ నిలయం లోపల చుట్టుపక్కలంతా ప్రళయం. అసలు మామూలుగా లేదు కదా వాటర్. మా ఇంటి సైడ్ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎక్కడెక్కడ కనపడిన బర్డ్స్ అన్నీ మా ఇంటి దగ్గర కనపడతాయి అనమాట. ఫుల్ నేచరిస్టిక్ వైబ్స్ అయితే వస్తాయి. మన ఛానల్ అంటేనే వైబ్ అంటేనే వైబ్ విత్ నాని కదా, ఆ మాత్రం వైబ్ ఉండాలి. చలో ఇంక వెళ్ళిపోదాం ఆయుధాలు తీసుకొని ఇంట్లోకి. గేట్ తీసి చాలా రోజులు అవుతుంది. మా అమ్మమ్మ అది లక్కీ హ్యాండ్ కాబట్టి ఆమె చేత డోర్ తీపిస్తున్నాం ఫస్ట్. అబ్బో, చాలా నెలలు అయిపోతుంది అమ్మా ఇంటికి వచ్చి. కొత్త ఇల్లు అనే కానీ ఎప్పుడూ రాలేదు. హాయ్ కింద కామెంట్ అయితే చేయండి, బ్లాగ్స్ ఎలా ఉంటున్నాయో. పైకి మనకి మెట్లు వచ్చేసి ఇంటి లోపలే అనమాట. నుంచి వెళ్తే మెట్లు వచ్చేస్తాయి. ఇంక ఇది మన ఫస్ట్ గది. ఇప్పుడు వచ్చేది మన బెడ్రూమ్ అనమాట. ఎదుగా ఈడంతా క్లీన్ చేయాలన్నా. అప్పు ఇల్లంతా ఏదో ఒకలాగా అయిపోయింది. మేము ఉన్నప్పుడు అంతా బాగుంది, మొత్తం బూజు పట్టిపోయింది. ఇప్పుడు అదంతా వజ్రాయుధాలు తీసుకొని యుద్ధానికే తెరలేదు. కిచెన్ లో కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకేమి అదొక్క గది తుడిసేసి ఈ బండ్లో కూడా తుడిస్తే అయిపోద్ది అనమాట. ఇది మన ఫస్ట్ వజ్రాయుధం, ఇది మన రెండో వజ్రాయుధం. అమ్మా ఇదిగో నీ ఆయుధం ఒకటి పట్టుకో. ఆగు, ఇది నాది. ఇంక పద యుద్ధానికి వెళ్ళిపోదాం. తుడిసేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం, ఆకలేస్తుంది. వెంటనే తుడిసేసి బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. 8ంటికి స్టార్ట్ చేస్తే 11ంటికి అయిపోయింది కడగడం. ఇంకా అది మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. పొద్దున పని చేసిన ఫిట్కి మధ్యాహ్నం సర్ది తీసుకొని నిద్రపోయాను అనమాట. ఇంకంతే. ఇంకా ఇప్పుడే లేచి అయ్యప్ప స్వామికి మన పీఠం దగ్గర అయితే పూజ చేసేసాను.
ఇంకా ఇప్పుడు మనం నైట్ టైం ఏమేమి గుళ్ళకి వెళ్తామో భజన్కి వెళ్తాను అనమాట రోజు భిక్షకి. ఆ భజన్ స్పాట్ అయితే చూపిస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది భజన్ దగ్గర నుంచి. స్వామి అయి శరణమయ్యప్ప. వాళ్ళ విశేషం ఏంటో తెలియదు కానీ చాలా బాగా అయితే డెకరేట్ చేశారనమాట వెంకటేశ్వర స్వామి గుడిని. 3 నామాలతో డెకరేట్ చేశారు కింద ముగ్గేసి. అదైతే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా నైట్ టైం మనం భీమవరపాలెంకి వెళ్ళి భిక్ష తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాము. ఇంకా ఇంటికి వచ్చాక రేపటి సెమ్ ఎగ్జామ్కి కాస్త అయితే ప్రిపేర్ అయిపోయాను. ఇంకా రేపటి వ్లాగ్లో అయితే కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి. వెళ్ళొస్తాం మరి. బాయ్ బాయ్.